అనకాపల్లి జిల్లా నర్సీపట్నాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలోని ప్రసూతి నిరీక్షణ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రసూతి సేవలలో నర్సీపట్నం ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉందని అయ్యన్న గుర్తు చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని 9 ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ రాజు 2,10,00,000, పరవాడలోని ఎన్టీపీసీ సంస్థ 72 లక్షల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. తద్వారా ఈ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్పెషల్ సెంటర్స్ ధైర్యం మంది ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తుంటారు ఇక్కడ డెలివరీస్ కి. ఎందుకంటే ఇక్కడ నమ్మకం నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. 2,10,00,000 రూపాయలు నర్సీపట్నం నేను ఇస్తాను హాస్పిటల్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అన్నమాట గారు ఇచ్చారు. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈ రోజు బిల్డింగ్ కట్టుతున్నాం. అందుకే శంకుస్థాపన చేస్తాం. మరి రాజు గారికి తప్పనిసరిగా మనందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం కాదు, వారి ఆశీర్వాదం ఎప్పుడు మన ప్రాంతానికి ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో ఏం కావాలన్నా నేను మీకు సపోర్ట్ ఉంటానని చెప్పి మాట అన్నారు. దీనికి కూడా మేడం గారి దగ్గర ఉండి ఎన్టీపీసీ మాట్లాడి ఆ 72 లక్షలు కూడా మేడం గారు మాట్లాడి తీసుకొని రావడం జరిగింది. ఇవాళ నర్సీపేటలో అన్ని పిహెచ్సిలకి ఫుల్ ఎక్విప్మెంట్, డ్రింకింగ్ వాటర్ తో సహా లోపల బెడ్స్ కానీ వచ్చిన పేషెంట్స్ కూర్చోడానికి చైర్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దాని ప్రకారం పూర్తి అయిపోతాయి. ఇంకా